క్యారమెల్ కస్టర్డ్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. క్యారమెల్ కస్టర్డ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పాలు 2 కప్పులు, కోడిగుడ్లు 2, పంచదార 1 కప్పు, వెనిలా ఎసెన్స్ కొద్దిగా. క్యారమెల్ కస్టర్డ్ కి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదండి. స్టార్ట్ చేద్దామా సాయి? ఎస్ మేడం. సో ఫస్ట్ ఏంటి అంటే మిల్క్ ఏమైనా బాయిల్ చేసుకోవాలా దీనికి, లేకపోతే అంటే మిల్క్ బాయిల్ చేసుకోవచ్చు, నార్మల్ కూడా వేసుకోవచ్చు మేడం. ఓ పచ్చిపాలు కూడా వాడేయచ్చు మేడం. ఓకే ఓకే. ఫస్ట్ మనం క్యారమెల్ తీసుకుందాం మేడం. ఓకే. ఫస్ట్ 1/4 షుగర్ తీసుకోవాలి మేడం. సో ఫస్ట్ ఈ షుగర్ క్యారమెలైజ్ చేసుకోవాలి. ఎస్ మేడం. ఓకే. కొంచెం బ్రౌన్ అయినాక ఒక ఫ్యూ డ్రాప్స్ వాటర్ వేసుకోవాలి మేడం. ఓకే. అంటే అది కొంచెం సెమీ లిక్విడ్కి రావడానికి. ఓకే ఓకే. సో ఇంత షుగర్ సరిపోతుందా మనకి? ఎస్ మేడం. అది మనకి కొంచెమే మేడం, అంటే అది ఫ్లేవర్ కోసం క్యారమెల్ చేసుకోవడానికి క్యారమెలైజ్ అయిన షుగర్. ఇది కాకుండా మామూలు పంచదార వాడుకోవచ్చు. పంచదార మనము అది మిక్చర్లో వాడుకుంటాం. మిక్చర్లో వాడతాం. ఓకే ఓకే. ఏం చేద్దాం? వాటర్ కావాలా? కొంచెం అది బ్రౌన్ అయినాక అప్పుడు వేస్తారా? అవును. ఓకే. ఈలోగా ఏమన్నా మిక్స్ చేసుకోవచ్చా మనము? చేసుకోవచ్చు మేడం. సో ఇది నేను మిక్స్ చూస్తూ ఉంటాను, మీరు మిగతా ప్రాసెస్. ఓకే మేడం. సో మనం గుడ్ మొత్తం తీసుకోవాలి. ఎస్ మేడం. అది యోక్ సపరేట్ చేయడం అట్లా ఏం లేదు మేడం. ఓకే. సో మనకి ఎంత క్వాంటిటీయో దాన్ని బట్టి ఎగ్స్ తీసుకోవాలా? ఎస్ మేడం. అంతే మేడం. ఓకే. వెనిలా ఎసెన్స్ వేయాలి మేడం. ఓకే. సో ఇది అయిపోయినట్టేనా? అయిపోయింది మేడం. ఓకే. ఆఫ్ చేసేద్దామా? ఎస్ మేడం. ఇప్పుడు ఇందులో ఏమి వాటర్ యాడ్ చేయకుండానే ఇది ఫామ్ వచ్చేసింది. సో మనం వితౌట్ వాటర్ కూడా ఇట్లా చేసుకోవచ్చు మేడం. ఓకే. రిస్క్ అయినా ఏమంటే షుగర్ వేసుకోవాలి మేడం. మనకి యాజ్ పర్ అది ఎగ్స్ ఎంత ఉన్నామో అంత దానికి బట్టి షుగర్ ఎంత సరిపోతుంది అంత వేసుకోవాలి. స్వీట్నెస్ బట్టి. ఓకే. సో ఇప్పుడు అవి కొంచెం క్రిస్టల్ గా ఉండాలా షుగర్, లేకపోతే లేదు మేడం, మొత్తం మిక్స్ అయిపోవాలి. ఓ మిక్స్ అయిపోయినాక మనకి బేకింగ్ ప్రాసెస్. సో మరి మనము షుగర్ పౌడర్ చేసి వేసుకోవచ్చా? పౌడర్ వేసుకోవచ్చు, డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు. ఓకే. మిల్క్ యాడ్ చేసుకోవాలి మేడం. ఓకే. ఫస్ట్ కొన్ని యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ అవి రిస్క్ అయినాక స్లోగా మళ్ళీ దీని అడ్జస్ట్ బట్టి మళ్ళీ కొన్ని మిల్క్ యాడ్ చేసుకోవచ్చు మేడం. ఓకే. అంటే ఇప్పుడు ఇది ఎలా ఉండాలి? పల్చగా ఉండాలా మనకి బాగా, లేకపోతే ఎట్లా ఉండాలి? అంటే కొంచెం ఎగ్స్కి అది కలర్ మొత్తం మ్యాచ్ అవ్వాలి. ఓకే ఓకే. ఇప్పుడు సరిపోయింది మేడం. ఇది సరిపోయింది. సరిపోయింది. మళ్ళీ మిల్క్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు మేడం. ఓకే. బౌల్ తీసుకోవాలి మేడం. మనం ఓవెన్లో పెట్టాలంటే ఫస్ట్ ఇది క్యారమెల్ చేసుకోవాలి మేడం. ఓకే. అది తీసుకున్నది ఇందులో వేసేయాలి మేడం. బౌల్లో వేసుకొని దీంతో తీస్తే అయితే ఇప్పుడు ఇది కొంచెం ఇప్పుడే వేడి ఉంది మేడం, కొంచెం ఆరేటట్టు చూసుకోవాలి. ఇది కొంచెం చల్లబడ్డాక అది యాడ్ చేయాలి. ఇది స్ట్రెయిన్ చేసుకోవాలి మేడం. ఇళ్ళకి స్ట్రెయిన్ చేయాలి. ఎస్ మేడం. అయితే కొన్ని ఇప్పుడు మన ఎగ్ అవి ఉంటాయి కదా మేడం, వైట్ది కొంచెం ఫామ్ కాకుండా అది ఇలా వేసుకోవాలి మేడం. స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇది బీటర్తో బీట్ చేసుకోవచ్చా మనము? బీటర్ చేసుకోవచ్చా? మనం ఓవెన్లో చేసుకోవచ్చు, ప్లస్ ప్రెషర్ కుక్కర్లో కూడా చేసుకోవచ్చు మేడం. కుక్కర్లో అయితే ఎలా చేసుకోవాలి? కుక్కర్లో అయితే డైరెక్ట్ బౌల్ తీసుకొని అట్లా కూడా కింద వాటర్ వేయాలి మేడం. పైన ఇది లిక్విడ్ ఉన్న బౌల్ తీసి పెట్టాలి అంతే. అట్లా ఎట్లా ఒక 1 విజిల్ అట్లా సరిపోతుందా? అంటే మన క్వాంటిటీ ప్రకారం విజిల్స్ అనేది. ఓకే ఓకే. ఇప్పుడు దీన్ని మనము ఓవెన్లో పెట్టాలి. ఓవెన్లో పెట్టుకోవాలి మేడం. ఎంతలో పెట్టాలి అంటే 180 degrees ఉండాలి మేడం. ఎంతసేపు బేక్ చేయాలి? బేక్ 25 to 35 minutes చేయాలి మేడం. 25 to 35. ఓవెన్ దీన్ని బట్టి మనం చేసుకోవాలి. మన క్వాంటిటీ ప్రకారం ఓకే ఓవెన్ ఎంత టైం అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇది బేక్ చేద్దామా మనము? ఆల్రెడీ నేను బేక్ చేసి రిఫ్రిజిరేటర్లో పెట్టాలి మేడం, అది పెట్టేసిన మేడం. సో కొంచెం బేక్ అయిన తర్వాత కాస్త ఫ్రిడ్జ్లో పెడితే చల్లగా, ఫ్రిడ్జ్లో పెడితే కూల్నెస్ మనకి. ఓకే. సో ఇప్పుడైతే రెడీగా ఉందా? ఉంది మేడం. తీసుకొచ్చేసాయి.
ఓకే, సో ఇది ఆల్రెడీ బేక్ చేసుకొని మనము కాసేపు ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తీసేసింది. ఎస్ మేడం. ఇప్పుడు ఇదేం డిమోల్డ్ చేసుకోవడానికి వచ్చేస్తుందా మనకి? ఎస్ మేడం. ఓకే, ఒక సర్వీస్ ప్లేట్ తీసుకోండి మేడం. సర్వీస్ ప్లేట్లో తీసుకొని ఇంకా మనం దీనికి గార్నిష్ కూడా చేసుకోవచ్చు మేడం. యాక్చువల్గా క్యారమెల్ సాస్ అలాగే ఉంది కదా? ఎస్ మేడం, అట్లనే ఉంటుంది. ఓ నైస్. అది బేక్ అయినప్పుడు స్ప్రెడ్ అవుతుంది మేడం. ఓకే ఓకే ఓకే, సో రెడీ అయిపోయినట్టేనా? రెడీ అయిపోయింది మేడం. కావాలంటే మనం ఏమన్నా గార్నిష్ చేసుకోవచ్చు. ఏమన్నా నట్స్ లాంటివి యాడ్ మనకి ఇష్టం ఉంటే ఏమన్నా యాడ్ లేకపోతే ఇంకొంచెం క్యారమెల్ సాస్ లాంటిది కూడా యాడ్ చేసుకోవచ్చు. సూపర్, బాగా వచ్చింది టెక్స్చర్ అంతా కూడా. నైస్. సో మరి క్యారమెల్ కస్టర్డ్ రెడీ అండి. టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. క్యారమెల్ కస్టర్డ్ తయారు చేసే విధానం: ఒక పాన్ లో పంచదార వేసి బాగా కరగనిస్తే క్యారమెల్ రెడీ అవుతుంది. ఒక బౌల్లో కోడిగుడ్లు, వెనిలా ఎసెన్స్ వేసి కలుపుకోవాలి. దీనిలో పాలు పోసి బాగా కలపాలి. ఒక బౌల్లో క్యారమెల్, కోడిగుడ్డు మిశ్రమం వేసి వడకట్టుకోవాలి. ఆపై అవెన్ లో ఉంచి 180 డిగ్రీల వద్ద 20 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. తర్వాత ఫ్రీజర్ లో కాసేపు ఉంచి సర్వ్ చేసుకుంటే క్యారమెల్ కస్టర్డ్ రెడీ.